ఓ విమానం ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి దిగేది టూరిస్టులు కాదు, నేరస్తులు కాదు, అప్పులు, అవమానం, భయంతో నిండిపోయిన భారతీయులు. 2025లో వేలాది మంది భారతీయులకు విదేశాలు కలలా కాకుండా శిక్షలాగా మారాయి. చేతుల్లో జాబ్ లెటర్ ఉందనుకున్నారు, కానీ తట్టాబుట్టా సర్దుకొని తిరిగి వస్తారు. వీసా ఉందనుకున్నారు, కానీ దేశం బయటికి తోసేశారు. ఇదంతా ఎక్కువగా చేసింది అమెరికా కాదు, యూరప్ కూడా కాదు, భారతీయులను ఎక్కువగా తరిమేసిన దేశం సౌదీ అరేబియా. ఇంతకీ ఎక్కడ తప్పు జరిగింది? ఎవరు మోసం చేశారు? ఎందుకు వేల కుటుంబాల కలలు ఈ ఒక్క ఏడాదిలోనే బూడిదయ్యాయి? ఇది అక్రమ వలస కథ కాదు. ఇది 2025లో ప్రపంచ దేశాలు భారతీయులకిచ్చిన కఠినమైన హెచ్చరిక. రెండు 2025లో మొత్తం 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయులు డిపోర్ట్ అయ్యారు. ఆ సంఖ్య గత 5 ఏళ్లలోనే అత్యధికం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లిస్టులో టాప్లో ఉన్నది అమెరికా కాదు. 11,000 మందితో సౌదీ అరేబియా నంబర్ 1గా నిలిచింది. అంటే రోజుకు సగటున 30 మంది భారతీయులను సౌదీ తన దేశం నుంచి బయటకు పంపింది. ఇది ఒక్కసారిగా జరిగిన చర్య కాదు. 2025 అంతటా కొనసాగిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ క్రాక్ డౌన్ ఫలితం. సౌదీ అరేబియాలో భారతీయులు ఎక్కువగా కన్స్ట్రక్షన్, హౌస్ హెల్ప్, కేర్ గివర్, డ్రైవర్, చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ లో పనిచేస్తుంటారు. ఇవి లో స్కిల్డ్, లో పే సెక్టర్లు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఏంటంటే చాలా మంది ఏజెంట్ల మాటలు నమ్మి సౌదీకి వెళతారు. జాబ్ వీసా అనుకుని టూరిస్ట్ వీసాతో అడుగు పెడతారు. లీగల్ వర్క్ పర్మిట్ లేకుండానే పని మొదలు పెడతారు. కొన్ని నెలలు డబ్బులు బాగానే వస్తాయి, కానీ పోలీస్ చెక్ లేదా లేబర్ డిపార్ట్మెంట్ నిఘా పెరిగిందంటే అక్కడతో కథ ముగిసిపోతుంది. 2025లో సౌదీ ప్రభుత్వం వీసా ఓవర్ స్టే, అక్రమ ఉద్యోగాలు, అబ్స్కాండింగ్ వర్కర్ల మీద భారీ దాడులు చేసింది. వేలాది మందిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచి నేరుగా డిపోర్ట్ చేసింది. చాలా మందికి జీతాలు కూడా ఇవ్వకుండా పంపేశారు. ఇది కేవలం సౌదీ కథ మాత్రమే కాదు. 2025లో అమెరికా నుంచి 3,800 మంది భారతీయులు డిపోర్ట్ అయ్యారు. ఇది కూడా గత 5 ఏళ్లలో అత్యధికమని చెప్పాలి. డాక్యుమెంట్ షూరిటీ, వర్క్ ఆథరైజేషన్ చెక్స్, వీసా ఓవర్ స్టే మీద గట్టి నిఘా పెరగడం దీనికి కారణం. అమెరికా తర్వాత మయన్మార్ నుంచి 1,591 మంది, మలేషియా నుంచి 1,485 మంది, యుఏఈ నుంచి 1,469 మంది భారతీయులు డిపోర్ట్ అయ్యారు. మయన్మార్, కాంబోడియా లాంటి దేశాల్లో డిపోర్టేషన్ వెనుక మరో భయంకరమైన కోణం ఉంది. అది సైబర్ స్లేవరీ. హై శాలరీ ఐటీ జాబ్స్ అంటూ తీసుకెళ్లి అక్రమ ఆన్లైన్ స్కామ్స్ చేస్తూ బంద్ చేస్తారు. పాస్పోర్ట్ లాక్కుంటారు. బయటికి రాలేని పరిస్థితి. పోలీసులు పట్టుకుంటే నేరుగా డిపోర్టేషన్. ఈ ఏడాది మాత్రమే వందలాది మంది భారతీయులు ఈ సైబర్ జాబ్స్ లో చిక్కుకొని దేశానికి తిరిగి వచ్చారు. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే 2025లో యూకే నుంచి 170 మంది భారతీయ విద్యార్థులు డిపోర్ట్ అయ్యారు. ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా కూడా ఈ లిస్టులో ఉన్నాయి. కోర్స్ రూల్స్ ఉల్లంఘన, వర్క్ అవర్స్ మించిపోవటం, వీసా కండిషన్స్ పాటించకపోవటం ప్రధాన కారణాలు. ఇదంతా చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది భారతీయుల మీద ప్రపంచం చేసిన దాడి కాదు. ఇది నియమాలు మారిన ప్రపంచానికి మనం అడ్జస్ట్ కాలేకపోవటం. 2025 ప్రపంచం చెబుతున్న మెసేజ్ ఒకటే. అందుకే వీసా అంటే కాగితం కాదు, జాబ్ అంటే మాట కాదు, నియమాలు తెలిసి చట్టాల పరిధిలో ఉంటేనే విదేశాలకు అవకాశం. లేదంటే విమానంలో తిరిగొచ్చేది కలలు కాదు, అవమానం, అప్పులు, విరిగిపోయిన ఆశలే.